సో నేను ఇప్పుడు దాకా చెప్పినట్టుగా నేను ఏదైనా 1-2 ప్రశ్నలు అడిగినప్పుడు కూడా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు షేర్. సో ముఖ్యంగా ఒక విశ్వాసికి లేదంటే ఒక క్రైస్తవుడికి అవసరమైనటువంటి విషయాలు ఏంటి? తను క్రైస్తవుడిగా విశ్వాసిగా ఆత్మీయతలో ఎదగడానికి అవసరమైనటువంటి విషయాలు ఏంటి? విశ్వాసం. ఓకే, చెప్పొచ్చు ఎవరైనా. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి ఆన్సర్ని మేము కరెక్ట్ అని చెప్తాం. అది కూడా ఉంది. ఆ విసులుబాటు కూడా ఉంది. యా, ఇంకా విశ్వాసం కాకుండా ఇంకా దేవునితో సమయం గడపటం. ఓకే, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. ఓకే, సో విశ్వాసిగా మనకు అవసరమైనటువంటివి ఏంటి? వాక్యం ధ్యానించటం, శిష్యత్వం, చాలా ఉన్నాయి కదా. ఫాలో అవటం, సంఘం, సహవాసం, ప్రార్థన, లోబడటం, దేవుని కాడిమోయటం. సో ఇలా మనం మాట్లాడుకుంటా ఉంటే చాలా విషయాలు ఉన్నాయి. కరెక్ట్. సో ఐ విల్ కమ్ టు ద పాయింట్. నేను ఏం చేస్తానంటే బ్రదర్ రమేష్ చెప్పిన మాటను పట్టుకొని దాన్ని టాపిక్ లాగా చూస్తా. ఒక విశ్వాసి ఎదగడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యం. ఓకే, దేవుని వాక్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యం లేకుండా విశ్వాసి యొక్క మనుగడ చాలా చాలా కష్టం. ఒప్పుకుంటారా అవన్నీ? సో వాక్యం తెలియకుండా నాకు దేవుడు తెలుసు అంటే అది పచ్చి అబద్ధం. లేదు అంటే ఒక మోసంలో జీవిస్తున్నాం అని చెప్పి మనం అనుకోవచ్చు. సో వాక్యం ఏంటి, వాక్యం యొక్క విశిష్టత ఏంటి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో వాక్యం అని అన్న వెంటనే మీకు గుర్తుకొచ్చేటువంటి రెఫరెన్సెస్ ఏమైనా, కొన్ని మాటలు ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే, సరే, ఐ విల్ కమ్ టు ద పాయింట్. అన్ని ఆన్సర్స్ కరెక్టే. సో వీఆర్ ఇన్ లైన్. సో బేసికల్గా ఏంటంటే వాక్యం అంటే ఏంటి, వాక్యం యొక్క విశిష్టత ఏంటి, వాక్యం యొక్క అవసరత ఏంటి మనకు చాలా మటుకు తెలుసు. కరెక్ట్. సో ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అందరికీ చాలా కంఠస్థం వచ్చినటువంటి వచనం కాబట్టి ఒకసారి అందరం మన కళ్ళతో చూడడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ మనం ఎక్కువ మాట్లాడొద్దు, చూసుకుంటూ ముందుకెళ్దాం. ఎవరైనా చదువుతారా? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్న దేనియు ఆయన లేకుండా కలగలేదు. అంతవరకు మనకు ఫస్ట్ వచనంలోనే మనకి చాలా కరెక్ట్ గా సమాధానం దొరుకుతుంది. ఏంటంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, అంటే అక్కడ ఏంటంటే సృష్టి ఆరంభానికి మునుపే వాక్యము ఉనికిలో ఉంది. అంటే సృష్టి ఆరంభానికి మునుపే లేదు, మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఆది కాండం కన్నా ముందే వాక్యం, దేవుని మాట, లేదంటే ఈ వాక్యం, దాని ఒరిజినల్ పదం లోగోస్ అనే మాట మనం చూస్తాం. బట్ అవన్నీ మనం వెళ్ళట్లేదు. కానీ చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఏమంటున్నాయంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను. ఓకే, ఆది యందు ఉండెను అంటే సృష్టి ఆరంభం మునిపే, అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. దానికి అంటే పలానా టైంలో వాక్యం వచ్చిందనేం లేదు. సో వాక్యం యొక్క విశిష్టత అనమాట అది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యాన్ని ఎలా మనం చూస్తున్నామంటే దేవుడు, వాక్యం దేవుని దగ్గర ఉండెను, దేవుడై ఉండెను. రైట్. సో మనం ఏం చూసాము, సృష్టి ఆరంభం నుండే ఉనికిలో ఉంది. దానికి కొనసాగింపుగానే 14వ వచనం చూస్తే మనకి ఇంకొంత వివరణ వస్తుంది. అదే అధ్యాయంలో 14వ వచనం.
వాక్యము శరీరధారి ఉమ్, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఉమ్. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాము. యా, ఇక్కడ మొదటి మాట మనం చూస్తే ఏంటంటే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. సో ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? చాలా చాలా చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసు ప్రభు వారి గురించి. శిలువ మీద ఎవరైతే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టారో, దేవుడై ఉన్నాడో, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్గా ఉన్నాడో ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. సో వాక్యము సృష్టి ఆరంభం నుంచే ఉంది, ఆయనే దేవుడై ఉన్నాడు అన్న విషయం. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే వాక్యం దేవుడై ఉన్నాడు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ వాక్యం ఎందుకొరకు ఇవ్వబడింది? మొదటి ప్రశ్న, ఈ వాక్యం ఎందుకొరకు ఇవ్వబడింది? ఈ వాక్యం ఎందుకోసం చదవాలి? ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ బైబిల్లో ఏముంది? ఏ ఉద్దేశంతో ఈ బైబిల్ చదవాలి? ఇవి చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ మనం అడగాలి. ఒకవేళ నేను ఇట్లా అడిగాను అనుకోండి, అసలు బైబిల్ ఎందుకు చదవాలి అని అడిగాను అనుకోండి, ఏమని చెప్తారు సమాధానాలు? టూ మచ్ సూపర్ స్పిరిచువల్గా కాకుండా చాలా జనరల్గా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సైంటిఫికేషన్. ఓకే, అసలు ఏంటి హిస్టారికల్గా ఏముంది, అసలు ఏంటి? ఓకే, ఇంకా తెలుసుకోవడానికి. ఓకే, మనిషి భూమి మీద ఎలా జీవించాడో. జ్ఞానం కోసం. ఓకే, సో రకరకాల సమాధానాలు కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే బైబిల్ రోజుకు ఒక అధ్యాయం చదివేస్తే మన బాధ్యత అయిపోతుంది ఒక విశ్వాసిగా. సో దట్ దేవుడికి నాకు ఏ వైర్యం ఉండదు, నేను క్రిస్టియన్ కాబట్టి నా బాధ్యతని వహించాను అన్న ఆలోచనలో కూడా చదివేటువంటి విశ్వాసం లేకపోలేదు. క్యాలెండర్లో ఉన్నటువంటి రెఫరెన్సెస్ 1-2 చదివేసి వెళ్ళిపోవటం, లేదంటే యూట్యూబ్లో ఉన్నది చదివేయటం, ప్రామిస్ కార్డ్స్లో వచ్చి చదివేయటం. దట్స్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజు నేను చదవకపోతే నాకు ఏమైనా అయిపోద్దేమో, వెళ్ళేటప్పుడు సిగ్నల్ పడిపోతే నా ఫోటో తీసేస్తారేమో, అది తీయడానికి గల కారణం వాక్యం చదవకపోవటం వల్లనే. ఇలాంటి ఆలోచన లేకపోలేదు కదా. బాస్ తిడతాడేమో. సో వాక్యం ఒక 2 అధ్యాయాలు ఎక్కువ చదివితేనో సూపర్ స్పిరిచువల్గా ఫీల్ అవటం, చదవకపోతేనేమో కొంత లోగా ఫీల్ అయిపోవటం. అవన్నీ ఏంటంటే కొంచెం ఇనీషియల్ స్టేజెస్లో. కరెక్ట్. కానీ మనం ఏం మాట్లాడుతున్నామంటే అసలు వాక్యం ఎందుకొరకు ఇవ్వబడింది, వాక్యం ఎందుకోసం చదవాలి, అసలు వాక్యంలో ఏముంది, అసలు వాక్యం ఎవరు? వాక్యమే దేవుడై ఉన్నాడు అన్న విషయం మనం వింటున్నాం. ఈ వాక్యం చదవటం వలన నాకేదో మేలు జరుగుతుంది అని చదవటం తప్పు. ఈ వాక్యం చదవటం వలన నాకు ఒక దీవెన వస్తుంది, నేను లాభపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది, నేను వ్యక్తిగతంగా నేను చాలా మోరల్లీ ఎథికల్లీ నేను బాగుంటాను అని చదవటం మహా తప్పు. సో వాక్యం ఎందుకు ఇవ్వబడింది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో మనందరికి తెలిసిన వచనాలే కాదు, ఆ కాంటెక్స్ట్లో మరి ఆ రెఫరెన్సెస్ చూడక తప్పదు. తిమోతి గారు రాసినటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్టు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పౌలు గారు తిమోతికి రాస్తా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం ఇంతకుముందు చాలాసార్లు చదివి ఉంటాం, కానీ కాంటెక్స్చువల్గా ఇది అవసరం కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అసలు బైబిల్ ఈ 66 పుస్తకాల ఒక గ్రంథం నీకు నాకు ఎందుకు ఇవ్వబడింది, మెయిన్ పర్పస్. అసలు బైబిల్ వైపు ఎందుకు చూడాలి, బైబిల్ వల్ల మనకు జరిగే మేలు ఏంటి, బైబిల్ వల్ల ఏం మేలు జరుగుతుంది? దిండు కింద పెట్టుకుంటే జ్వరం తగ్గుద్ది. కాలు దగ్గర బైబిల్ ఉంటే మన మీదకు దోషం వస్తుంది. సడన్గా బైబిల్ పడిపోద్ది, బాధపడిపోతాం. సడన్గా కాలు తగిలితే వణుకొచ్చేస్తుంది.
పక్కన పెట్టుకుంటే సమాధానంగా ఉంటుంది. బైబిల్ బ్యాగ్ లో పెట్టుకొని వస్తే ఆఫీస్లో మేలు జరుగుద్ది. రకరకాల ఆలోచనలు, అవునా కదా? కానీ వాక్యంలో ఎక్కడా కనబడవు వాటి ఛాయలు. ఏంటంటే నాలాంటోడు ఎవడో ఆవేశంతో మాట్లాడారు, మనలాంటి అమాయకులు ఎవరో విన్నారు, అదే మన పిల్లలకు చెప్పాం, అది ఎక్కడ దాకా వచ్చేసింది. అరే నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తే స్కూల్లో బాగుంటుంది, నువ్వు ఫస్ట్ బుక్ ఓపెన్ చేసిన ప్రైజ్ రావడం రాసుకోవాలి, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే పెన్ను బైబిల్లోనే పెట్టుకో ఫస్ట్ ఒక 1 month ముందు, ఇలాంటివి ఉన్నాయి కదా. సో మనం ఇవన్నీ దాటొచ్చాం. అయినప్పటికీ మనకు కూడా కొన్నిసార్లు బైబిల్ మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, బైబిల్ ఒకటి అడిగా మా ఫ్రెండ్ గారు, బైబిల్ మాటలో వచ్చిందన్నమాట. అరే బైబిల్ ఎక్కడ పెడతావురా అంటే, అన్న నేను పైన ఒక ర్యాక్ ఉంటుంది 4th ర్యాక్లో పెడతాను. ఎందుకు రా? ఎత్తైన ప్లేస్లో ఉండాలి, అది చాలా అది విలువైంది అన్నాడు ఆయన. అది విలువైంది కరెక్టే, కానీ కాన్సెప్ట్ ఏంటంటే హైయెస్ట్ ప్లేస్లో ఉండాలి అంతే. మైండ్ సెట్, అలాంటి మైండ్ సెట్స్ బహుశా మనకు కూడా లేకపోలేదు, మేబీ అలానే ఉండకపోవచ్చు. బైబిల్ మనతో ఉంటే మనకు మేలు జరుగుతుందనే ఆలోచన, బైబిల్ మనతో ఉంటే మన కుటుంబం బాగుంటుందనే ఆలోచన, దేవుడు మా జీవితాలు బాగు చేస్తాడనే ఆలోచన. కొన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉంటే నా పరిస్థితులు మారతాయి అని చదివేటువంటి ఒక తపన. అంటే నేను వాక్యంలో ఎదుగుతూ ఉంటే, బైబిల్ నేను చదువుతూ ఉంటే, ఫోకస్డ్గా ఉంటే నాకేదో జరుగుతుంది. ఆ అప్రోచ్ వాక్యం సస్యమేర కాదంటుంది. అసలు దానికోసం ఇవ్వాల వాక్యం దేనికోసం ఇచ్చారనేది మనం ఒకవేళ చూస్తే, మన పౌలు గారు తిమోతి గారికి రాస్తా చాలా చాలా ఇంపార్టెంట్గా 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మనం ఒకటొకటి కట్ చేసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేద్దాం. దైవజనుడు, సరే ఇక్కడ నేను ఒకసారి ఆగుతా. దైవజనుడు అన్నప్పుడు ఇప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి దైవజనులు ఎవరు? ఒక 4 పేర్లు చెప్పండి. ఓకే 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 రైట్, తిట్టావు నువ్వు. ఓకే, దట్ ఈజ్ అలౌడ్. అయితే ఇక్కడ నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే, దైవజనుడు అన్న వెంటనే మన దృష్టి అంతా కూడా అన్ఫార్చునేట్లీ వేరే వేరే వ్యక్తులకు వెళ్ళిపోతుంది తప్ప, నువ్వే దేవునికి సంబంధించిన ఒక జనం అన్న విషయం మనం మర్చిపోతున్నాం. నేను దేవుని జనంలో ఒక సభ్యుడిని, పరిశుద్ధుల గుంపులో నేను ఒకడిని, దేవుని ప్రియ బిడ్డని. అక్కడ కాంటెక్స్ట్ అదే. దైవజనుడు అన్నప్పుడు హీఈస్ టాకింగ్ టు ఇమాన్యుయల్, హీఈస్ టాకింగ్ టు పవన్, హీఈస్ టాకింగ్ టు రమేష్, హీఈస్ నాట్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్. దైవజనుడు అన్నవంటే మనకు భయం వేసేస్తుంది. దైవజనుడు వస్తున్న పరిగెత్తు అంటే, నేను దైవజనుడే భయ్, నేను దేవుడి బిడ్డనే, దేవుడు నా కోసం కూడా శిలువ మీద ప్రాణం పెట్టాడు, నేను కూడా రక్షణ అనుభవిస్తున్నాను, నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడినే. సో బైబిల్ దైవజనుడు అన్నప్పుడు చాలా సింపుల్ టర్మ్స్లో ఒక విశ్వాసి, దేవుని జనం, దేవుని గుంపులో ఒక సభ్యుడు దైవజనుడు అన్నప్పుడు, రైట్? దైవజనుడు అన్నప్పుడు ఆ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే యా, తర్వాత ఏమంటుందో ఒకసారి చదవండి. దైవజనుడు సన్నద్ధుడై, చదువుకుంటే వెళ్ళమ్మా ఒకసారి. పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ఇక్కడ 16వ అధ్యాయంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఒకటి చెప్తుంది, రెండవ భాగం ఒకటి చెప్తుంది. మనకి ఈ 2 భాగాలు మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో ఏమంటుందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు, అంటే సిద్ధపడి ఉన్నట్లు అని చెప్తా. రెండో భాగంలో ఏమంటున్నాడంటే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, అనగా ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి లేఖనాలు, ఈ బైబిల్ వర్సెస్ ఇవన్నీ కూడా అది ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. మేజర్గా ఆ 4 పర్పసెస్ బైబిల్ మన దగ్గర ఉన్నది. పర్పస్, మేజర్ పర్పస్ ఆ 4. దానికన్నా ముందు అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్స్ అది ఏమంటున్నాడంటే, ఇంగ్లీష్లో ఏముందో చూస్తారు ఒకసారి. ఇంగ్లీష్లో అదే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్స్. All scriptures is God breathed, is useful for teaching,
rebuking, Hmm. correcting, and training in the righteousness, so that the servant of God may be thoroughly equipped for every good work. సో బేసికల్గా ఇంగ్లీష్లో ఉల్టా ఉంటుంది అంతే. ఇంగ్లీష్లో లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వర్స్ ఏముందంటే రెండు ముఖ్యమైన పదాలు ఏంటంటే టు బి ఎక్విప్డ్ For good work. ఫర్ గుడ్ వర్క్స్, Every good work. ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. బైబుల్ చదవటం వల్ల నీకు లాభం రాదు, నీలో నుంచి గుడ్ వర్క్ వస్తుంది బేసికల్గా. సో ఈ పరిశుద్ధ లేఖనాలు దైవజనులకి అంటే మనకి ఇవ్వడానికి గల మేజర్ కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనల్ని ఎక్విప్ చేయడానికి. ఎక్విప్ చేయటం అంటే ఏంటి? ప్రిపేర్ చేయటం. సన్నద్ధుడే అనే మాట అంటే సిద్ధపడటం. దేనికోసం సిద్ధపడటం అంటే సత్కార్యాలు చేయడానికి, గుడ్ వర్క్స్. అక్కడే ఉన్న ఆన్సర్స్ అన్ని, నేనేమి మ్యానుఫ్యాక్చర్ చేసి చెప్పట్లా. సో బైబిల్ వైపు మనం చూస్తున్నప్పుడు మన దృష్టి అంతా ఎలా ఉండాలంటే, ఓకే ఈ వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు నన్ను నేను ప్రిపేర్ చేసుకొని వాక్యం ఏం బోధిస్తుందో అది చేయడానికి నేను సిద్ధపడాలి. వాక్యం ఏం బోధిస్తుందంటే ఖచ్చితంగా సత్కారాలు చేయాలి, గుడ్ వర్క్స్ అనే ఒక అవుట్పుట్ మనలోంచి రావాలి అన్నది ఒక పాయింట్. అది ఫస్ట్ పాయింట్. తర్వాత అదర్ పార్ట్ ఆఫ్ ది వర్స్ ఏమంటుందంటే ఫస్ట్ ఉపదేశించుటకు అంటే ఈ 66 పుస్తకాలట మనకు ఉపదేశాన్ని ఇస్తాయి, మనకు టీచింగ్ చేస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే అరే అసలు విశ్వాసంలో ఎలా ఉండాలి అని టీచ్ చేస్తూ ఉంటాయి. రెండో మాట ఏంటంటే ఖండిస్తూ ఉంటుంది, ఖండించుట. విశ్వాసంలో ఎలా ఉండకూడదు టీచింగ్ చేస్తుంది, ఎలా ఉండాలని. రిబ్యూక్ చేస్తుంది, ఎలా ఉండకూడదో కూడా చెప్తుంది. మూడోది ఏంటంటే తప్పుదిద్దుటకు, అంటే తప్పుదిద్దుతా అనమాట. మనం ఎక్కడైనా తప్పు చేస్తూ ఉంటే కూడా దైవికమైన ప్రవర్తన ఎలా కలిగి ఉండాలో ఆ విషయాన్ని కూడా ఈ 66 పుస్తకాల నుంచి మాత్రమే మనం నేర్చుకోగలం. నాలుగో విషయం ఏంటంటే నీతి న్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి, అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి పనులు చేయడానికి. ఇదేమన్నా కొంచెం బోధ టైపు, మెసేజ్ టైపు, సెర్మన్ టైప్ అయితే వెళ్ళట్లేదు కదా. అలా వెళ్ళకూడదు అనేది నా ప్రగాఢమైన కోరిక. ఎందుకంటే మనం ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో నేర్చుకుంటేనే ఇట్ విల్ గెట్ ఇన్ టు అవర్ హెడ్. బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంట మనకు ఒక తీవ్రమైన కోరిక ఉండాలంట. ఆ కోరిక ఏంటంటే, లార్డ్ వాట్ ఈస్ దట్ యు వాంట్ టు టీచ్ మీ టుడే? ప్రభువా నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావు నాకు ఈరోజు? ఏ విషయంలో నువ్వు నన్ను సరి చేయాలనుకుంటున్నావు? ఏ విషయంలో మీరు నన్ను ఎక్విప్ చేయాలనుకుంటున్నారు? ఏ విషయంలో నేను గుడ్ వర్క్స్ చేయాలి? ఎక్కడ, వేర్ ఈస్ దట్ ప్లేస్? ఆ లాంగింగ్తో మనం బైబిల్ దగ్గరికి వెళ్తేనే వీఆర్ అప్రోచింగ్ ఇన్ ద రైట్ వే. అది కాకుండా ఏ వేలో వెళ్ళినా కూడా దట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. సో మనం బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు బైబిల్ దగ్గరికి వెళ్తున్నాం? ఈ వాక్యం ఎవరు? దేవుడు. ఎవరా దేవుడు? శరీరధారిగా మన మధ్యలో నివసించేవాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఏదైనా ఆశించి వెళ్ళావనుకోండి, అది వ్యాపారం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ప్రేమగా నువ్వు ఆయన సహాయం కోరతాకి వెళ్ళి ఆయన దగ్గర ప్రభావం ఏం చేయాలి అన్నప్పుడు ఆరాధన. సో బైబిల్ అన్నప్పుడు ఏంటంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఒక రిలీజియస్ బుక్. యూజువల్గా ఈ బైబిల్ మనం చదివితే చాలు, ఈరోజు ఒక పర్పస్ అయిపోయింది. పొద్దున లేచి ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేసుకుంటే చాలు, అబ్బా ఒక రకమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్. ఇదంతా ఒక రిలీజియన్ నుంచి వచ్చేటువంటి ఒక ఫీలింగ్. వీఆర్ నాట్ ఇన్ రిలీజియన్, వీఆర్ ఇన్ రిలేషన్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడితో ఒక అన్యోన్య సంబంధంలో మనం ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? మనలో. హీఈస్ ఇన్ us. ఎవరు దూరం చేయలేనంత దగ్గరగా ఉన్నాడట నీకు నాకు. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యాపార ఆలోచన విధానంలో మనం వెళ్తే ఆయన ఎప్పటికీ మనకు అర్థం కాడు. ఆయనతో ఎప్పుడు మనం సహవాసం చేయలేం. అదేవిధంగా సరైన కోరిక లేకుండా బైబిల్ దగ్గరికి వెళ్తే కూడా ఇష్టంగా ఎప్పుడు బైబిల్ చదవలేం. ఎందుకు చెప్పండి? చాలాసార్లు బైబిల్ ఓపెన్ చేసి నిద్ర వస్తుంది జనాలకి. చాలా చాలా సరదాగా మాట్లాడతాం కదా ఈ మాటలు. మనం నిద్ర రావట్లేదా? బైబిల్ చదవరా నిద్ర వస్తుంది.
ఏదైనా మనం ఏదైనా మూవీ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్గా 3 hours మనం కూర్చోగలుగుతాం. వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ వీ రెడ్ బైబుల్ ఇన్ ఎ స్ట్రెచ్ ఫర్ 3 hours? 30 minutes ఈజ్ ఎ బిగ్ థింగ్ టుడే. ఎందుకంటే మన అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అండ్ బైబుల్ని చూసే విధానమే తప్పు. బైబుల్ని ఒక రిలీజియస్ బుక్ లాగా చూస్తున్నాం మనం. నో నో నో. ఆ వాక్యం అంటే సజీవమైనది. నేనే ఆ వాక్యం అన్నాడు దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి మనం ఏం చేస్తామంటే దేవుడు అంటే చాలా ఇష్టం అంటాం, కానీ బైబిల్తో మనకు ఎటువంటి పరిచయం ఉండదు. అది చాలా రాంగ్, కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్. వాక్యం చదవకుండా దేవుడు తెలుసు అనేది చాలా చాలా రాంగ్ స్టేట్మెంట్. చాలామంది విశ్వాసులు ఏమైపోతారంటే సంఘానికి వెళ్తారు, వస్తారు, యూట్యూబ్లో కొన్ని మెసేజ్లు అంటారు, డైలీ మార్నింగ్ కొన్ని వాట్సాప్ మెసేజ్లు పెడతారు, ఫేస్బుక్లో ఒక స్క్రిప్చర్ కాపీ చేసి పేస్ట్ చేస్తారు, ఆయన క్రిస్టియన్ అంటారు. అలా అసలు క్రిస్టియన్స్ కాదు, అన్ఫార్చునేట్లీ. ఒక డిసెప్షన్లో బతుకుతున్నాం అనమాట. వాక్యం ఎందుకోసం ఇవ్వబడిందయ్యా అంటే ఎర్లీ మార్నింగ్ నువ్వు లేచినప్పుడు, లేదా నీకు ఒక స్పెసిఫిక్ టైంలో నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రేయర్ ఏంటంటే, లార్డ్ ఓపెన్ మై ఐస్ టు సీ ద ట్రూత్. ఏ ఏరియాలో నేను నన్ను సరి చేసుకోవాలి, ఏ ఏరియాలో నేను అడుగులు ముందుకేయాలి, వాట్ ఆర్ ద గుడ్ వర్క్స్ దట్ ఐ హ్యావ్ టు డూ, టీచ్ మీ లార్డ్. నన్ను ఏ ఏరియాలో కరెక్ట్ చేస్తావు ప్రభువా. ఈ అప్రోచ్తో మనం వెళ్ళకపోతే వాక్యం మనకు అర్థం కాదు. ఓకే, విల్ గో ఫర్దర్. అదే అక్కడ మనం చాలా మాట్లాడుకోవచ్చు, కానీ విల్ గో క్విక్లీ ఫర్దర్. ఓకే, అయితే ఈ బైబిల్లో ఏముంది, 66 పుస్తకాల్లో ఏముంది, దేనికోసం చదవాలి, దేనికోసం ఎతకాలి? ఇప్పుడు మీ ఆన్సర్స్ ఏం చెప్తారు? సత్యం. ఓకే, సాల్వేషన్. ఓకే, ఇంకా దేవుడికి మన పట్ల ఉద్దేశం ఉంది. ఓకే, అయితే మనం చాలా చక్కగా అర్థం చేసుకోవటానికి ఒక మాట ఏంటంటే, ఈ 66 బుక్స్లో ఉన్న విషయం ఏంటయ్యా అంటే, కొంతమంది ఏమంటారంటే దేవుణ్ణి పరిచయం చేయడానికి, మనకి దేవుణ్ణి పరిచయం చేయడానికి కొంతమంది దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని రాశారు, అదే బైబిల్ అని అంటారు. కానీ వాక్యం అలాంటిది కాదట. వాక్యం అసలు అలాంటిది కాదు. వాక్యం ఏంటంటే దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి తన ఆలోచనని మనకు తెలియజేయడానికి కొంతమంది వ్యక్తుల్ని ఇన్స్పైర్ చేసి దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు అవన్నీ కూడా ఈ 66 పుస్తకాల్లో రాయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా హిస్టరీలో, అంటే గతంలో దేవుడు కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఎలా వ్యవహరించాడో ఆ కొన్ని జీవితాలన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఉంచబడి, దాని ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటామని. ఓకే, సో బైబిల్లో ఏముంటుందయ్యా అంటే, ఇంతకుముందు సైంటిఫికేషన్ అన్నారు, విజ్డమ్ అన్నారు, చాలా విషయాలు చెప్పారు, విచ్ ఆర్ ట్రూ. కానీ మనం ఒక బిట్ ఆఫ్ పీస్ కోసం మనం వెళ్ళకూడదు బైబిల్ దగ్గరికి. అంటే నాకు ఇది చదివితే హీలింగ్ వస్తుంది, ఇది చదివితే నాకు డబ్బులు వస్తాయి, ఇది చదివితే నాకు ఒక విడుదల వస్తుంది, ఈ 4 వర్సెస్ మాట్లాడుకుంటా ఉంటే నాకు పిచ్చికలలు రావు సాయంత్రం. ఇవన్నీ ఏంటంటే కొంచెం చైల్డిష్ థింకింగ్, డిసెప్టివ్ థింకింగ్, రిలీజియస్, ఆబ్వియస్లీ రిలీజియస్. సో బైబిల్లో ఏముందయ్యా అంటే, తన సత్యాన్ని, తన ఆలోచనల్ని, తన మాటల్ని తన సేవకులైన ప్రవక్తల హృదయాల్లో, మనసుల్లో ఆయన ఉంచి రాయించాడట. సో ఇస్ ఇట్ క్లియర్ ఆర్ మోర్ లైక్ బోరింగ్? క్లియర్ కదా? ఎందుకు నేను ఇది మాట్లాడడానికి ట్రై చేస్తున్నానంటే, ఫౌండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. బైబిల్కి మనం ఎలా రెస్పెక్ట్ ఇస్తామంటే, కాలుకు తగిలితే కంగారు పడిపోతాం, దుమ్ము పెడితే తట్టుకోలేం. ఒకసారి అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే, బైబిల్ తీసుకొని డిక్కీలు వేసాడు. ఇంకొక ఫ్రెండ్, వాడు క్రిస్టియన్, తెగ తిట్టేశాడు ఆడిని. డిక్కీలు వేస్తావా, బుద్ధుందా లేదా? వీడు చదివి నెల అయిందంట బైబిల్. అంటే థింకింగ్ ప్రాసెస్, దాన్ని ఒక రిలీజియస్ బుక్లా చూస్తున్నాం. దేవుని హృదయం దాంట్లో ఉంది, దేవుని ఉద్దేశాలు దాంట్లో ఉన్నాయి, ఆ దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు,
ఆ వాక్యంలో 66 పుస్తకాలు నా జీవితానికి ముందుకెళ్ళడానికి అసలు అన్ని గైడ్ లైన్స్ దాంట్లోనే ఉన్నాయి. దేవుని అర్థం చేసుకోవాలంటే ఆ వాక్యం చాలా ఇంపార్టెంట్ అన్న ఆలోచన మనకు రాలా. సరే, కొంచెం ముందుకెళ్దాం. అయితే దేవుడు ఆయన ఉద్దేశం లేదంటే ఆయన ఆలోచనలు బైబిల్లో పెట్టడన్న విషయాన్ని మీరు నమ్ముతారు కదా. సో ఇంకొక వర్స్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసిందే 2 తిమోతి 3:16. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా అంటే ఇప్పుడు మనకు కాన్సెప్ట్ అర్థమైంది. బైబిల్ ఎందుకు చదవాలయ్యా అంటే ప్రతి విశ్వాసి తన సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడటానికి, లేఖనాల్లో దేవుని చిత్తాన్ని వెతకడానికి, సిద్ధపడటానికి, నెరవేర్చడానికి. బేసికల్గా బైబిల్ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ మైండ్ సెట్తో మనం వెళ్ళాలి. బైబిల్ చదవటానికి మనం ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ 6 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సిద్ధపడటానికి, సత్కారాలు చేయడానికి, దేవుడు చేత ఉపదేశం పొందుకోవడానికి, ఖండన తీసుకోవడానికి, రెబ్యూకింగ్ కరెక్షన్ తీసుకోవడానికి ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు నేను చాలా స్ట్రైట్గా కొన్ని మాటలు మాట్లాడతా. యూ హ్యావ్ సంథింగ్ టు షేర్? యా, ఓకే. సరే, ఇక్కడ దాకా మనం మాట్లాడాం కదా, ఈ జస్ట్ బేసిక్ ఫౌండేషన్ మనం అర్థం చేసుకున్నాం. సో వాక్యాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాక్యాన్ని ఎలా చూడాలి, అసలు వాక్యం ఎవరు, ఆ వాక్యాన్ని చదవకుండా వాక్యమై ఉన్న దేవుడు నాకు ఇష్టం అంటే తప్పు. అబద్ధాలు ఆడకూడదు మనం. క్రైస్తవులు అబద్ధాలు ఆడకూడదు. నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు పని అంటే ఇష్టం, దేవుడు పని చేయకుండా నేను ఉండలేను, నాకు సాయంత్రం దొరికితే చాలు బ్రదర్ నేను పరిచర్కి వెళ్ళిపోతాను, సాటర్డే సండే నేను విలేజ్ మినిస్ట్రీకి వెళ్తాను బ్రదర్, కానీ నేను బైబిల్ చదవను బ్రదర్, నాకు అర్థం కాదు. ఒరే నువ్వు డిసెప్షన్లో ఉన్నావు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, ఇంట్లో ఉండి బెటరు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటూ అని చెప్తూ వాక్యాన్ని ప్రేమించలేకపోతే దట్స్ లైక్ డిసెప్షన్. యువర్ ఇన్ ఏ రాంగ్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాక్యాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే రుజువు. వాక్యాన్ని నువ్వు ఎంతగా కోరుకుంటున్నావో దాన్ని బట్టే నీ దేవుని ప్రేమ యొక్క కొలత నువ్వు వేసుకోవాలి. నేను వాక్యం చదవకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటువంటి ఒక భావంలో నువ్వు నేను ఉంటే సాతానుగాడు చాలా హ్యాపీగా మనల్ని మోసం చేస్తున్నాడు. మనకు తెలియని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో మనం బతికేస్తున్నాము. అది కూడా స్పిరిచువల్గానే ఉంటుంది, ఆత్మీయంగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. బ్రదర్ అంటాం, వాళ్ళు బ్రదర్ అంటారు, వీళ్ళు ప్రైజ్ రాడు అంటారు. కొంతమంది వచ్చి బ్రదర్ ఏం మెసేజ్ చెప్పినావు బ్రదర్ అంటాడు. నిజంగానే చెప్తాను నేను, నిజంగా చెప్తాను. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీఆర్ లూజింగ్, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిసెప్షన్. గాడ్ కెన్ యూజ్ అ ఫూల్. మేబీ నాలాంటి వాడితో దేవుడు నిజంగా వాడుకుంటాడేమో, బట్ వాట్ ఐఎమ్ ఐఎమ్ నాట్ ఇన్ రిలేషన్ విత్ ద లార్డ్. సో వాక్యం చదవకుండా పరిచర్య చేసి ఒకవేళ సంతోషంగా ఫీల్ అవుతున్నా, వాక్యం చదవకుండా కేవలం సంఘాలకు వెళ్ళి, ఆరాధనలకు వెళ్ళి, బైబిల్ స్టడీస్కి వెళ్ళి మనం ఒకవేళ క్రిస్టియన్గా సాటిస్ఫై అయిపోతుంటే దయతో గమనించాల్సిన విషయం ఏంటంటే వీఆర్ ఇన్ ఎ డిసెప్షన్, వీఆర్ ఇన్ ఎ రాంగ్ ట్రాక్, దీస్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్, వీ నీడ్ టు చెక్. ఓకే, కానీ దేవుని కృప ఏంటంటే మనం చెక్ చేసిన వెంటనే దేవుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు కదా. సో అట్లా అని చెప్పి అదేదో పెద్ద పెద్ద బ్లండర్ లాగా, పెద్ద మిస్టేక్ లాగా, అదొక పెద్ద పాపంలో మనం ఉన్నామని అనట్లేదు, కానీ బట్ డేంజర్, దట్స్ నాట్ ఎ గుడ్ ఫేస్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సో మనం వాక్యాన్ని ప్రేమించాలి. అదేవిధంగా వాక్యాన్ని అప్రోచ్ అయ్యే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. 10 అధ్యాయాలు చదివేవా అన్నది ఇంపార్టెంట్ కాదు. 5 వచనాలు చదువు, ప్రేమతో చదువు, గౌరవంతో చదువు, కోరికతో చదువు, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకో, సరైన ఇంటెన్షన్తో వాక్యం దగ్గరికి వెళ్ళు. అరగంట కాదు, 15 నిమిషాలు చదువు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకో, నెమరు వేసుకుంటా ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ వి రీడ్. వాక్యం చెప్పడం చాలా ఈజీ. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఫాలో. ఓకే, ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ దట్ టు మై సెల్ఫ్. ఓకే, సో లెట్స్ గో ఫర్దర్. ఇంకొంచెం ముందుకెళ్దాం. అయితే ఇందాక ఏదో పోస్టర్ చేసినట్టున్నావు కదా, అయితే నేనేం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే నేచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అంటే నేచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అంటే ఏంటంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి గుణం ఏంటి, దానికి ఉన్నటువంటి స్థాయి ఏంటి, శక్తి ఏంటి, వాక్యం చదివితే ఏం జరుగుతుంది. యూజువల్గా మనం ఏమనుకునేంత ముందు వాక్యం చదివితే
మేలు జరుగుతుంది, దీవెన వస్తుంది, దయ్యాలు పారిపోతాయి, చప్పుడులు రావు, మంచిగా నిద్ర వస్తుంది, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. బహుశా మనకు లేవు, బట్ యా ప్రైజ్ గాడ్. కానీ మనకు ఒకవేళ ఇంకొంచెం అప్గ్రేడెడ్ ఉంటే మనం చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ కమింగ్ బ్యాక్ టు ద టెక్స్ట్, నేచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, మనం బైబిల్లో చూస్తే చాలా చాలా చోట్ల మనకి దేవుని వాక్యం యొక్క గుణం ఏంటనేది మనకు చాలా స్పష్టంగా చాలా చోట్ల కనబడతాయి. బట్ టుడే వీ విల్ సీ 1 or 2 క్విక్ వర్సెస్. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ 1:21. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు విలువారు మాత్రమే. ఓకే బ్రదర్, చాలు, థ్యాంక్ యూ. 1వ అధ్యాయం 21వ వచనం అందరూ చూస్తున్నారా? 21వ వచనంలో ఏముందంటే, సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వం. ఈ పదాలు ఏంటంటే చాలా చాలా కఠినమైన పదాలు. ఇంగ్లీష్లో ఏముందంటే, పుట్ అవే ఆల్ ఫిల్దీనెస్ అండ్ ర్యాంపెంట్ వికెడ్నెస్. వేరే వర్షన్స్ ఏమైనా ఉంటే చదవండి. ఏమన్నా get rid of all moral filth and the evil that is so prevalent, and humbly accept the word planted in you. See, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే చాలా గంభీరమైన కొన్ని పదాలు మాట్లాడుతున్నాడు. కల్మషం అంటున్నాడు, విర్రవీగుచున్న దుష్టత్వం. విర్రవీగ దుష్టత్వం ఎవరి దగ్గర ఉంటుంది? విర్రవీగ దుష్టత్వం ఎవరి దగ్గర ఉంటుంది? గర్విష్ఠుల దగ్గర ఉంటుంది, దేవుడు తెలియని ప్రజల దగ్గర ఉంటుంది, సత్యం తెలియని ప్రజల దగ్గర ఉంటుంది, అవిశ్వాసుల దగ్గర ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆయన ఏ టోన్తో మాట్లాడుతున్నాడంటే, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మీరు విడిచిపెట్టండి, సమస్తమైనటువంటి కల్మషం మీరు విడిచిపెట్టండి అంటున్నాడు. సో ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే, ఈ లెటరు చర్చెస్కి రాస్తున్నటువంటి లెటర్. అంటే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు ఈ టోన్లో యాకోబు గారు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. అంటే మనందరిలో కూడా కల్మషం, రకరకాల కల్మషం ఉంటుంది, విర్రవీగుతున్న దుష్టత్వం మనలో ఉంటుంది. దో వీఆర్ born again, దో వీఆర్ కాల్డ్ గుడ్ క్రిస్టియన్స్, దో వీ రన్ బైబిల్ స్టడీ సెంటర్స్, దో వీ ప్రీచ్, మనలో ఏముంటుందంట? సమస్తమైన దుష్టత్వం ఉంటుందంట. విర్రవీగేటువంటి గర్వం, దుష్టత్వం, వికెడ్నెస్. సో చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ మనం గమనించాల్సింది. ఎందుకంటే సంఘాలకి ఆయన రాసినటువంటి లేఖ చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు. అయితే ఈయన ఏమంటున్నాడంటే, వీటిని విడిచిపెట్టండి, దీన్ని విడిచిపెట్టండి. బికాస్ దాంతో పాటుగా సహవాసం చేసేటువంటి అవకాశం మనకు లేదు, ఇది మనకు ఉండడానికి అవకాశం లేదు, దీన్ని విడిచిపెట్టండి అని చెప్పి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం డ్రా చేయాలి. లోపల నాటబడిన అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతాడు, ఇందాక మాట్లాడినట్టుగా. అంటే మనకి ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే అండ్ ఎవ్రీ సండే వాక్యం నాటబడతా ఉంది మన హృదయాల్లో, అందరి హృదయాలు నాటబడతా ఉంది. నేను రాజేష్ ఇట్లా మొహాలు చూసుకుంటా ఉంటాం పాస్టర్ గారు మాట్లాడుతుంటే, మాట్లాడతాను. సో అలా అందరు ఫ్యామిలీస్, అందరు ఇండివిజువల్స్ వాక్యం మనకి నాటబడతా ఉంది. అక్కడ చూడండి 21st verse ఆయన ఏమంటున్నాడంటే, వీటన్నిటిని విడిచిపెట్టండి, సమస్తమైన కల్మషాన్ని మీరు విడిచిపెట్టి లోపల నాటబడిన ఈ వాక్యం, దేవుని వాక్యం ఏం చేస్తుందంట? ఆత్మలను రక్షించే శక్తి ఉందట. ఈ వాక్యము ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము. అయితే నా పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యానికి ఉన్నటువంటి బలమైన శక్తి ఏంటంటే, నిన్ను నన్ను రక్షించేటువంటి శక్తి, నిన్ను నన్ను దేవునితో సహవాసంలో నిలబెట్టేటువంటి శక్తి కేవలం వాక్యానికే ఉంది, కేవలం వాక్యానికే ఉంది. మరి ఏది కాదు. మనం 3 గంటలు ఒక సెషన్ యూట్యూబ్లో విన్నా కూడా దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం లేదు. ప్రతి వారం మన హృదయాల్లో నాటబడుతున్నటువంటి వాక్యం అట. మీరు మళ్ళీ చూడండి 21వ వచనంలో 2వ భాగం, లోపల నాటబడిన ఆ వాక్యము మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యముని
సాత్వికంతో అంగీకరించాడు. అక్కడ 2 విషయాలు చేయాలి. వాక్యాన్ని మనం అంగీకరించాలి. అది కూడా ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. చాలా హంబుల్గా మనం అంగీకరించాలి. ఎందుకంటే దేవుడట ఏదైనా భూమి మీద వర్షాన్ని పంపించాడు అనుకోండి, దేవుని ఉద్దేశం ఏంటంటే అక్కడ నుంచి మొలకలు రావాలని, భూమిలోంచి పంట రావాలని, భూమిలో నుంచి పంట వచ్చి ఆ సాయిల్లో నుంచి కొంత క్రాప్ వస్తే అది ఇతరులకు మేలు అవ్వాలని. దేవుడు ప్రతి వారం మన హృదయంలో వాక్యం నాడుతున్నాడు అంటే ఆయన ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వర్క్ చేస్తూ ఉన్నాడు. ముందుగా మనం రక్షించుకోవాలనేది ఒక ఆలోచన, రక్షించుకోవడం మాత్రమే కాకుండా దాంట్లోంచి ఒక పంట రావాలని కోరుకుంటున్నాడు ఆయన. పంట అంటే అవుట్పుట్. ఉత్తరే చెప్పి వదిలేయటం కాదు. మనం ఏం చేయాలంటే పంటను మనం తీసుకుంటున్నాం, దాంట్లో నుంచి మనకి అవుట్పుట్ని ఖచ్చితంగా రావాలంటే మనం ఫస్ట్ దానికి ఆ వాక్యానికి మనం లోబడి వర్క్ చేసినప్పుడే ఈ క్రాప్ అనేది వస్తుంది. ఒకవేళ ఇది రాలేదనుకోండి, ఖచ్చితంగా వీఆర్ క్వశ్చనబుల్. మనం దేవుని దగ్గర మాట్లాడడానికి దేవుడు ప్రశ్నించినప్పుడు మనం ఖచ్చితంగా జవాబుదారీగా ఉంటాం. సో ఆ విషయాలు మనం గమనించాలన్నమాట. ఎందుకంటే దేవుడు వాక్యం మన హృదయంలోకి వెళ్ళిన తర్వాత మనం రక్షించేటువంటి శక్తి వాక్యానికి ఉందన్న విషయం మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. సరే, ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నేను క్విక్గానే వెళ్ళి ఐ విల్ ఫినిష్ ఇన్ 15 minutes. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనకు బాగా తెలిసినటువంటి విషయమే. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతుంది. రైట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు వాక్యం చూడండి, 12వ వచనం. దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఖడ్గము కంటేను వాడిగా ఉందంట. అంటే ఖడ్గం చేసేటువంటి ఒక పని, స్వర్డ్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నొప్పి కలగట్లేదు అనుకోండి, నొప్పి కలగట్లేదంటే వాక్యం చదవట్లా. ఎందుకంటే మన ఉద్దేశాలను కట్ చేస్తుందట. మంచి నుంచి చెడును కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, టఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం అంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వర్క్ ఆఫ్ గాడ్, ఇట్స్ నాట్ దట్ ద వన్ హూ ఈజ్ స్పీకింగ్ విత్ హిస్ గ్రేట్ స్కిల్, కాదు, ద పవర్ ఆఫ్ గాడ్. సో వాక్యంకి ఉన్నటువంటి గుణం ఏంటంటే నీ ఉద్దేశాలని వేరు చేస్తుంది, సత్యం అసత్యం మధ్య తేడా నీకు చూపిస్తుంది. అంటే మన వ్యక్తిగత జీవితంలో, మన భాషలో, మన ఆలోచనలో, మన యాంబిషన్స్లో, దేవుడి కొరకు మనం తీసుకున్న నిర్ణయాల్లో, వీటన్నిటిలో పదే పదే నీకు అడ్డొచ్చి సురుకులు తప్పిస్తుంది అనమాట. బైబిల్ చదువుతున్నప్పుడు అటువంటి అనుభవాలు లేవనుకోండి, ఆలోచించాలి, లేదంటే ఆగాలి. ఏంటి ప్రభు, నాకు అసలు ఏదో ఒక కామిక్ బుక్ చదువుతున్నట్టో, లేదంటే ఒక హిస్టారికల్ బుక్ చదువుతున్నట్టో, ఒక విజ్డమ్ బుక్ చదువుతున్నట్టో నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, కష్టం. వాక్యం యొక్క తత్వం అది కాదు. ఎందుకంటే వాక్యం అట సజీవమైంది. ఒక భక్తుడు ఏమంటాడంటే, నువ్వు వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఆ వాక్యం నువ్వు హృదయంలోకి వెళ్ళినప్పుడు అది సజీవమైంది కనుక హృదయంలోకి వెళ్ళినాక అది కదులుతూ ఉంటుందంట వాక్యం. ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. కదిలి నీకు ఇబ్బంది కలిగిస్తుంది. అమ్మా 2 చాప్టర్లు అయిపోయినాయిరా అని చెప్పి వెళ్ళిపోయావు అనుకో, సారీ, యూ డిడ్ నాట్ రీడ్ బైబుల్, యూ జస్ట్ రెడ్ ద బుక్. అదే ఒకవేళ క్రైస్తవ జీవితం అంటే మాకు దేవుడే అర్థం కాల, వాక్యం అర్థం కాల. అంటే దేవుడు కూడా ఇష్టపడ్డు అలాంటి అప్రోచ్. దేవుడు కూడా ఇష్టపడ్డు. చిన్నప్పుడు ఓకే, చిన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక 2 years 3 years బాయ్ ఉన్నాడు. వాడు పాలు తాగేటప్పుడు పాల డబ్బాలో తాగినప్పుడు మనకు ముద్దుగా ఉంటుంది. వాడు 32 ఏళ్ళు వచ్చిన తర్వాత పాల డబ్బా వేసుకొని కూర్చున్నాడు అనుకోండి, ఇరిటేటింగ్గా ఉంటుంది. దేవుడికి అదే ఫీలింగ్. మన బైబిల్ దగ్గరికి మనం వెళ్ళి అప్రోచ్, ఇనిషియల్ డేస్ ఆఫ్ అవర్ ఫెయిత్, ఇట్స్ ఓకే. దేవుడు అర్థం చేసుకుంటాడు, అరే మనకి ఏం తెలిసి నేర్చుకున్నాడు కదా. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా నువ్వు అదే అప్రోచ్తో బైబిల్ దగ్గరికి వెళ్ళావు అనుకో, దట్స్ నాట్ యాక్సెప్టెడ్. మాల్ న్యూట్రిషన్, హ్యాండిక్యాప్డ్ బిలీవర్గా అయిపోతాం. మేకింగ్ సెన్స్?
సో మనం అదొకటి ఆలోచించాలి. దెన్ మూవింగ్ ఫార్వర్డ్, ఇర్మియా గ్రంథం 23-29 వచనం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి వాక్య భాగాలే. క్విక్గా ఎవరైనా చదివితే విల్ గో ఫర్దర్. బండను బద్దలు చేయి శుద్ధవంటిది కాదా, కాబట్టి తమ శతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఎలాంటిదంట ఈ వాక్యం? సుత్తి వంటిది. వాక్యం అంటే బండను బద్దలు కొట్టేటువంటి సుత్తి వంటిది. అంటే బండలాగా ఉన్న నీ హృదయాన్ని నా హృదయాన్ని బద్దలు కొట్టేటువంటి శక్తి వాక్యానికి ఉంది. అలాంటి అనుభవాలు ఒక లేకపోయినా కూడా ప్రాబ్లమే. అంటే నేచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఏంటంటే మనకేదో సుఖాన్ని ఇచ్చేస్తుంది అనుకుంటాం కొన్నిసార్లు. అది చదవటం వల్ల నాకు మేలు జరిగిపోద్ది అనుకుంటాం. అది చదవటం వల్ల నాకు ఎప్పటి నుంచో ఆగిపోయిన మేలు డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఇలాంటి భాష మనం మాట్లాడుతూ ఉంటాం. లేదు, నీకు కొత్త పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. వాక్యం చదవటం వల్ల కొత్త ఇష్యూస్ నీకు కనబడతా ఉంటాయి. నీ లైఫ్లో నా లైఫ్లో ఉన్నటువంటి చెడుతనం బయటపడిపోద్ది. నేనెంత చెడ్డోడో నాకు కనబడిపోతా ఉంటుంది చాలా ఈజీగా. కత్తి చేసే పని, సుత్తి చేసే పని వాక్యం చేస్తుంది. సో వాక్యం దగ్గరికి వెళ్ళడానికి కొన్నిసార్లు మనం భయపడాలి. మళ్ళీ ఏముంటుందో, నా జీవితం అంతా ఎట్లా ఉంది, ఏంటి నా పరిస్థితి, ప్రభా, ఈ ఇబ్బంది ఉంటుంది మనకి. ఇంకొన్నిసార్లు ఏముంటుంది, నేను నేర్చుకోవాలి దేవుడి గురించి, దేవుని సత్యం ఏంటి, అసలు నా లైఫ్ ఏంటి, అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించుకున్నాడు, గతంలో దేవుడు ఎలాంటి వర్క్స్ చేశాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడల్లా వి సీ హిస్ గ్లోరీ, వి సీ హిస్ మ్యాజెస్టీ, హౌ గుడ్ ఈజ్ అవర్ గాడ్, హౌ బిగ్ ఈజ్ అవర్ గాడ్, హౌ వైజ్ ఈజ్ అవర్ గాడ్. యుద్ధాల్లో ఎలా గెలిచాడు, ఎలా తప్పించాడు, ఎలా కాపాడుకున్నాడు, ఎలా పోషించాడు తన ప్రజల్ని, ఎలా ఎన్నుకున్నాడు, ఎలా విమోచించుకున్నాడు, ఎలా తను అడ్డుగా నుంచున్నాడు, పేదోళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు, అన్యాయం జరిగే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు. ఇదంతా ఎలా అర్థమవుతుంది? దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా అర్థమవుతుంది? వాక్యంలో ఆయన కోసం ఎతుకుతున్నప్పుడు ప్రతి సందులో, ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో కనబడతాడు దేవుడు. అలా ఎతకాలి మనం. అలా ఎతికినప్పుడు, అలాంటి అప్రోచ్తో వెళ్ళినప్పుడే వీఆర్ డూయింగ్ అవర్ బైబిల్ స్టడీ. అలా అప్రోచ్తో మనం వెళ్ళలేకపోతున్నాం. లెట్స్ ఆస్క్ గాడ్, ప్రభా సీరియస్నెస్ నాకు దయచేయండి, ఆసక్తి నాకు దయచేయండి. ఐ డోంట్ వాంట్ టు బి జస్ట్ నేమ్స్ ఏ క్రిస్టియన్, ఐ రియలీ వాంటెడ్ టు నో ద విల్ ఆఫ్ ద ఫాదర్ అని అడగాలి. సో సుత్తి వంటి ఎక్స్పీరియన్స్ బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, లెట్స్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దాట్. లార్డ్ టీచ్ మీ, కరెక్ట్ మీ. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఎప్పటి నుంచో కళ్ళగంటున్న ఒక ఆలోచన దేవుడు చిచ్చిచ్చి రాంగ్ అంటాడు. అదేంటి ప్రభా, నో, బైబిల్ సేస్ నో. దట్స్ ద ఫైట్, దట్స్ ద ఛాలెంజ్. అప్పుడు మనం దెన్ వి ఒబే, లోబట్టం అక్కడ వస్తుంది. దేవుడే అధికారి, దేవుడే యజమానుడు, దేవుడే జ్ఞానవంతుడు, ఆయన చెప్పాడు కనుక నేను శిరసా వహిస్తా అని చెప్పి లోబడి డెసిషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళటం. ఎప్పటి నుంచో మనం ఏదో చేయాలనుకుంటాం, దేవుడు అది కాదు నాన్న ఇది చేయ అంటాడు. దట్స్ ద స్ట్రగుల్ అగైన్. కరెక్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు కోరుకున్న జీవితం దేవుడు బహుశా కాదంటాడేమో, నువ్వు వద్దనుకున్న ఫీల్డ్ ఎస్ అంటాడేమో. బట్ మనం లోబట్టం నేర్చుకున్నప్పుడు, ఆ వెత్తబడుతున్న వాక్యాలు మనం ఎలో చేసినప్పుడు, దట్స్ వెన్ ద క్రాప్ కమ్స్. ఎందుకు నా జీవితం అసలు ఫలభరితంగా లేదు, ఐ డోంట్ సీ ద జాయ్, ఐ డోంట్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్ అంటే యాక్సెప్ట్ చేద్దాం, ఎలో చేద్దాం. చేసినప్పుడు ఆ జర్నీ నుంచి వెళ్తున్నప్పుడే యాక్చువల్ ద వర్క్ ఆఫ్ గాడ్ జరుగుతుంది. అండ్ వీ విల్ ఆల్సో ఎంజాయ్ ద స్టడీ. బైబిల్ స్టడీకి మన వాక్యం చదువుతున్నాం, పర్సనల్ స్టడీ చదువుతున్నాం, దేవుణ్ణి చూస్తున్నాం, చరిత్రలో చూస్తున్నాం, పాత నిబంధనలో చూస్తున్నాం, దేవుడు ఆయన వర్క్ కనిపిస్తూ ఉంది. చూసినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు అవుతుందో అని వెయిట్ చేయాలి. సో ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 55వ వచనం, 55వ అధ్యాయం 10-11 వచనాలు. దెన్ క్విక్లీ ఐ విల్ ర్యాప్ ఇట్ అప్. యా, వర్షములో యువములు ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలా భూమిని తడిపి విత్తవానికి విత్తనము, భుజించువానికి ఆహారం కలుగుతుంది.
అది చిగిర్చి వర్తిల్లినట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉన్నది. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదిగా నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. సో దేవుని వాక్యం యొక్క ఉద్దేశం లేదంటే నైజం గుణం ఏంటంటే మనలో నుంచి ఒక ప్రతిఫలాన్ని తీసుకొస్తుందంట, ఒక పంటను తీసుకొస్తుందంట. అంత మాత్రమే కాకుండా దేవుడు ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. అది నిష్ఫలితంగా పోదు. అది నిష్ఫలితంగా పోతుందంటే ప్రాబ్లం మనది. అంటే వీఆర్ నాట్ అలౌవింగ్ ద లార్డ్ టు వర్క్, వీఆర్ నాట్ టేకింగ్ హిజ్ వర్డ్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్. సో ఈ ఇష్యూస్, సో వర్షం వచ్చినప్పుడు ఎలా అయితే వర్క్ జరుగుతుందో, ప్రతిఫలం వస్తుందో, దేవుడి వాక్యం మన హృదయాల్లో ప్రతి వారం విత్తుతున్నప్పుడు, గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన జీవితం అలానే ఉంది. మన జీవితంలో దేవుని గురించినటువంటి ఆలోచన అంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్, లేదంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు సరిగ్గా అర్థం కాలేదు, దాంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. దేవుడు అంటే ఏంటి అని నిన్ను నన్ను అడిగితే గత సంవత్సరం ఏం సమాధానం ఇచ్చాం, ఈ రోజు అదే సమాధానం ఇచ్చాం అనుకోండి, వీ హ్యావ్ వేస్టెడ్ ద హోల్ ఇయర్. గతంలో నీకు అర్థమైనటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వం, ఇప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వం, ఇట్ షుడ్ బి హోల్ డిఫరెన్స్. అలా లేదు అంటే దర్ ఇస్ అ ప్రాబ్లం. మళ్ళీ అదే దేవుడు, అదే ఆయన, అదే ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇట్లా కాదు అట్లా కాదు. ఇంకోటి తెలుసా, రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, ఎంతమందికి ప్రాస్పరిటీ టీచింగ్ అంటే ఇష్టం? ప్రాస్పరిటీ టీచింగ్ అంటే ఎంతమందికి ఇష్టం? సరే, ఎంతమంది ఏకీపిస్తారు ప్రాస్పరిటీ టీచింగ్? అయితే ఓకే, ఒక ఆథర్ ఏమంటాడంటే, చాలా మంది గుడ్ బిలీవర్స్ దే ఆర్ అగేన్స్ట్ ప్రాస్పరిటీ టీచింగ్ బట్ దే లవ్ ప్రాస్పరిటీ అన్నాడు ఆయన. దే ఆర్ అగేన్స్ట్ ప్రాస్పరిటీ బట్ దే లవ్ ప్రాస్పరిటీ అన్నాడు ఆయన, విచ్ ఈస్ వెరీ ట్రూ. అంటే సెల్ఫ్ డిసెప్షన్ క్రిస్టియన్స్ మనమంతా. మనం ఏమంటే, ఏంటి బ్రదర్ ఆయన అసలు టీవీ ఓపెన్ చేస్తే అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్లు, జీపేలు, తన 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 రాజ్యాన్ని తను కట్టుకుంటున్నాడు బ్రదర్, దేవుడి పని చేయట్లేదు. నువ్వు చేసేది అదే. నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ ఇల్లు, నిన్ను నువ్వు కట్టుకుంటున్నావు. ఆయనకి నీకు తేడా ఏముంది అంటే ఆయనే పెట్టేద్దాం సేఫ్ గేమ్. వీఆర్ అగేన్స్ట్ ప్రాస్పరిటీ బట్ వీ లవ్ ప్రాస్పరిటీ. అలా ఎన్ని ఏరియాస్ ఉన్నాయో. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని ప్రతిరోజు వెంబడించాలి. ఒక 10 పాయింట్లు ఉన్నాయి దాంట్లో. ఎవ్రీడే మనం ఎన్ని మీట్ అవుతున్నాం? ప్రాస్పరిటీ బిలీవింగ్ క్రిస్టియన్స్కి మనకి డిఫరెన్స్ ఏంటి? అది లైను. ఆ లైన్లో మనం మోసపోతున్నాం. వి నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ఫాల్స్ తెలుసు, బట్ వీ ఫాలో వాట్ ఈస్ ఫాల్స్, బిలీవింగ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ట్రూత్. సో ఎండ్ ఆఫ్ ద డే ఎనిమీ ఈజ్ హ్యాపీ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం డిస్టర్బ్ చేయడు అండ్ వీ విల్ స్లోలీ గ్రో. దేవుడు మమ్మల్ని దీవించాడు అంటాం. సో ఈ లైన్స్ మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు వాక్యం ఏం చేస్తుంది అంటే, నీ ఆలోచనల్ని పాడు చేస్తుంది, నీ ఉద్దేశాలను పాడు చేస్తుంది. కరెక్ట్గా ఉంటే కరెక్ట్ అని చెప్తుంది, లేదంటే ఆపుతుంది. ఖచ్చితంగా నా నుంచి ఫలాన్ని తీసుకొస్తుంది. అది వాక్యానికి ఉన్న గుణం. ఆ వాక్యం మనలో పనిచేస్తుంది అంటే మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిందే. మన సొంత చిత్తం చావాల్సిందే. మన ఉద్దేశాలు గంగలో పొయ్యాల్సిందే. దేవుడే అధికారి, దేవుడే యజమాని, ఆయన కోసమే నేను నా కుటుంబం బతుకుతాం అనేటువంటి డెఫినేషన్లోకి మనం మూవ్ అవ్వట్లేదు అంటే వాక్యం నాటబడుతుంది కానీ ఫలం రావట్లేదు, మనం లోబడట్లేదు. ఎట్లా తెలుస్తుంది అంటే వాక్యానికి ఉన్న గుణం అది. వాక్యం నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. క్రీస్తులాగా తండ్రి చిత్తానికి ఎలా అయితే యేసుప్రభు వారు లోబడ్డాడో అలా నువ్వు నేను ఆయన కోసం బతికేటట్టుగా మనం చేయాలి. ఆలోచనలోకి మనం వెళ్ళట్లేదు. ఎప్పుడు నేను నా జీవితం నా కుటుంబం, నేను నా జీవితం నా కుటుంబం, ఈ క్రిస్టియానిటీలో లేదంటే యేసుప్రభు వారు నమ్ముకుంటే ఒకరోజు వెళ్ళిపోయి నేను హెవెన్లో కూర్చుంటా, లేదా నాకు మేలు జరుగుతుంది, సుఖంగా నేను ఉంటా, నరకంలో పడను. ఈ బచ్పన్ థాట్ ప్రాసెస్ ఉంది అంటే వీఆర్ ఇన్ డిసెప్షన్.
ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు దేనికోసం సిద్ధపరుస్తున్నాడు? ఈజ్ ఎక్విపింగ్ అస్ టు డూ గుడ్ వర్క్స్. వేర్ ఆర్ గుడ్ వర్క్స్? గుడ్ వర్క్స్ అంటే మనం ఏమనుకుంటాం? వైఫ్తో చక్కగా మాట్లాడతాం, పవన్ని హలో బ్రదర్ అని పిలవటం, ఎవరైనా లోనికి వస్తే బ్రదర్ ప్లీజ్ కమ్ అంటాం. ఇది గుడ్ వర్క్స్ కాదు. సో గుడ్ వర్క్స్ ఏంటంటే ద కైండ్ ఆఫ్ వర్క్ గాడ్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్. నేను ఎలా అయితే మిమ్మల్ని ప్రేమించానో మీరును అలానే ఒకరినొకరు ప్రేమించుకోండి, అవసరమైతే ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసిన వర్సెసే కదా. సో అక్కడ అవి ఎఫెక్ట్ చేయాలి మన లైఫ్లో. సో యా ఇంకా ఐ జస్ట్ క్లోజ్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు జేమ్స్, మళ్ళీ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అంటే ఏం లేదు, మనం బైబిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్రోచ్ చేంజ్ అయితే చాలు, హీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మీరు వినువారు మాత్రమే ఉండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. ఎవరైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వారైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలిస్తున్నాడు. చాలా చాలా సింపుల్గా, చాలా క్లారిటీగా ఉంది కదా. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. ఇందా నుంచి మనం అదే మాట్లాడుకుంటున్నాం కదా. కేవలం వినువారుగానే ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? హౌ కెన్ వి ఐడెంటిఫై అవర్ సెల్ఫ్? మనం వినే వాళ్ళ దాంట్లో ఉన్నామా, మోసంలో ఉన్నామా అని ఎలా తెలుస్తుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ లైఫ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. సో మనం బేసికల్గా చక్కగా వస్తున్నాం, చాలా డిసిప్లిన్గా వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. దెర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్ అని మనకు అర్థమైపోతుంది. కానీ అలా ఒకవేళ ఉంటే ఏమంట, అది మోసం అట. వినువారుగా ఉండి మనం కేవలం వింటే అది మోసం అని చెప్పి వాక్యం చెప్తుంది. వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండి, సో అది చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఏమని ఉంటుందంటే 24వ వచనం 25వ వచనం ఏమో ఒకసారి చదువుతామా? అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూసి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. సో మనం ఏమనుకుంటామంటే సంఘానికి వెళ్ళి వచ్చేస్తే మనకి బ్లెస్సింగ్ వచ్చేసింది అనుకుంటాం. అన్ఫార్చునేట్లీ అట్లా లేదు. వాక్యం విన్నాము, మనం వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫెలోషిప్, అబ్బా వీఆర్ బ్లెస్డ్, అమ్మయ్య ఈరోజు ఈ వారం కూడా మిస్ అవ్వలేదురా బాబు వచ్చేసిన అనుకుంటే కూడా అది కూడా తప్పు. వాక్యం వినటం కాదట, వాక్యం విని దాని ప్రకారం చేసిన వాడే ధన్యుడు. మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. వర్షం ఏం చేస్తున్నాం? తీసుకుంటుంది, భూమిలో ఫుల్ తీసుకుంటుంది, కానీ ఏం ఫ్రూట్ ఇవ్వట్లా. దాన్ని మంచి నేల అంటామా? పిచ్చ నేల, వేస్ట్ ఇది. ఎంత వర్షం వచ్చినా మొత్తం వేస్ట్ ఇది అంటారు లేదా? సో టేకింగ్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, అయితే వాక్యం ఏమంటుందంటే, బాబు వినేవారిగా మాత్రమే ఉంటే దయతో మీరు సాటిస్ఫై కాకండి. అండ్ దట్స్ నాట్ ఎ గుడ్ ఫేస్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. విని దాని ప్రకారం జీవించినప్పుడు మాత్రమే. అక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పదం ఉంది కాంటెక్స్చువల్గా మీరు చూస్తే 25వ వచనంలోనే, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైనటువంటి నియమంలో తేరి చూడగా. ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే స్వాతంత్రాన్ని ఇస్తుంది. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే చాలా బంధకాల నుంచి నిన్ను విడిపిస్తుంది. దేంట్లో స్వాతంత్రం ఇస్తుంది? నేను అనే దాంట్లో స్వాతంత్రం ఇస్తుంది, స్వార్థం నుంచి స్వాతంత్రం ఇస్తుంది, పక్కనోడి మీద పగ నుంచి స్వాతంత్రం ఇస్తుంది, ఈర్ష్య నుంచి స్వాతంత్రం ఇస్తుంది, పాపం నుంచి స్వాతంత్రాన్ని ఇస్తుంది. దాంట్లోకి తేరు చూడాలి. కానీ స్వాతంత్రం ఇవ్వనాటిలో మనం తేరు చూస్తే ఏమొస్తుంది? వాక్యానికి ఉన్నటువంటి సుగుణాలు ఇవన్నీ. స్వాతంత్రాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, నిన్ను నన్ను రక్షించుకుంటుంది, మన ఆలోచనలు సరి చేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, ధన్యులుగా చేస్తుంది. దాని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి? వాక్యం దగ్గరికి ప్రేమగా, ఆశగా, గౌరవంగా వెళ్ళి ఆ వాక్యానికి మనం లోబడాలి. లోబడినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒక్కసారి లాస్ట్ వర్స్ చూపిస్తా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. జస్ట్ ఒక్క మాట చూసి మనం 11వ అధ్యాయం, దాని వెనకాల పుస్తకమే. ఇక్కడ చూడండి 8వ వచనం ఒకసారి. 8,
9వ వచనాలు 8వ వచనం చదవండి. ఏంటో, 8వ వచనం. ఎస్. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన అయ్యున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరు ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ చాలు బ్రదర్. ఇక్కడ 2-3 చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. విశ్వాసం బట్టి అబ్రహాము అక్కడ ఆయన టెస్ట్ మనీ చెప్తా ఉన్నారు. ఆయనకి విశ్వాసం ఎలా వచ్చిందంటే దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. బేసికల్గా చాలా సింపుల్గా ఏంటంటే దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఏం చేయగలడు, దేవుడు స్థాయి ఏంటి, దేనికి చాలిన వాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను రక్షించుకోగలడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను పోషించుకోగలడు, ఇవన్నీ ఆయనకు తెలుసు. అయితే అక్కడ 2 విషయాలు జరిగినాయంట. అబ్రహాం పిలిచినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకి లోబడ్డాడు. సో అబ్రహాం గారి దగ్గర మనం చూడగలిగింది ఫస్ట్ పదం ఏంటంటే లోబడటం. రెండోది తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశములకు బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఆయన ఏసీ రూమ్లో 16 పెట్టుకొని డబుల్ కాట్లో పడుకున్నాడు. బాబు నువ్వు అన్నీ ప్యాక్ చేసుకుని 100 కిలోమీటర్లు పోనాడు దేవుడు. ఎక్కడికి అని అడగలేదంట. అవునా ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అందుకు ఆయన చూసి దేవుడు సంభాషణడంట. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, పిన్ కోడ్ నెంబర్ ఏంటి, డోర్ నెంబర్ ఏంటి, ఇవన్నీ అడగలా. అంటే ఇప్పుడు మనం కూడా ఇల్లు వెళ్ళిపోవాలని కాదు. ఒక వాక్యం చెప్పినప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా, లాజిక్ లేకుండా దేవుణ్ణి నమ్మేటువంటి ఒక క్రైస్తవ విధానం. అది ఎప్పుడు తెలుస్తుంది? అబ్రహాం గారికి తెలుసు దేవుడు అంటే ఎవరో. అబ్రహాం గారికి ఇంతకు ముందున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? తన సొంత కొడుకు కత్తి మీద కత్తి పెట్టేశాడు. అక్కడ కూడా రెడీ, ఎందుకంటే తెలుసు దేవుడు ఒక పర్పస్తో ఏదైనా చేశాడని. సో వాక్యం దగ్గర మనం లోబడాలి, ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం నడవగలగాలి. బహుశా అబ్రహాం గారు అంట తన కుటుంబాన్ని వేసుకొని కంఫర్ట్ వదిలేసి బయలుదేరి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియనప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా పిచ్చోడు అన్నారంట. ఆయన బుర్ర తక్కువ డబ్బా, తెలివి ఉందా లేదా, ఏం చేస్తున్నాడు అబ్రహాం గారు అని. కొన్నిసార్లు ప్రజలు కూడా మన అంటాకి అవకాశం ఉంది. సొంత కుటుంబం వల్లే అంటారు, ఏసైకే తప్పలేదు, సొంత ఫ్యామిలీయే యేసుప్రభు వారి అన్నదమ్ములే ఈ పిచ్చెక్కింది అన్నారంట. సో వాక్యం అలానే ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన ఫ్యామిలీస్లో మనల్ని చాలా వైజ్ ఫెలోస్గా చూస్తున్నారు. వాడి క్యాలిక్యులేషన్స్ బాగుంటారా, వాడి ఫ్యూచర్ ప్లాన్ బాగుంటుంది, వాటికి మంచి అంబిషియస్ ఫెలో, చాలా బాగుంటుంది, వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి ఒక 1 అవర్, ఇన్స్పైర్ అయిపోతాం. దేని గురించి, ఎట్లా సెటిల్ అవ్వాలి, ఎలా కెరీర్ ప్లాన్ చేసుకోవాలి. ఇది రాంగ్ అంటే కాదు, బట్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అబ్రహాం గారు కూడా ప్లాన్ చేసుకొని ఉంటాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఏదున్నా కూడా దీనికి నేను కేవలం స్టీవార్డ్ అనేటువంటి ఒక పదం, అంటే దీన్ని నేను జస్ట్ ఓవర్సీ చేసేవాడిని, ఓనర్ ఈజ్ గాడ్. యోబు గారు ఫ్యామిలీ కూడా చూసినప్పుడు యోబు గారికి హీ హాస్ గాట్ లైఫ్ స్టాక్ ప్లెంటీ, రిచ్ మ్యాన్. ఆయన దేవుడితో ఉన్న రిలేషను రిచ్గా ఉన్నప్పుడు ఎలా ఉందో, ఏమీ లేనప్పుడు ఎలా ఉందో కాన్స్టెంట్గా ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఎందుకంటే హీ నెవర్ ఫెల్ట్ ఇట్ వాజ్ మై ఓన్. ద ప్రాబ్లం అది. ఈవెన్ అబ్రహాం గారు కూడా ఐజాక్ని నా ఓన్ అనుకోవాలి. ఇప్పుడు దేవా నువ్వు ఇచ్చావు, కొంతకాలం ఉంచుకున్నావు, తీసుకున్నావు, దట్స్ ఓకే, ఐ ప్రైజ్ యూ, ఐ చూస్ టు ప్రైజ్ యూ. ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ నో హిమ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద హిస్టరీ. ఆ అండర్స్టాండింగ్లో మనం బైబిల్ దగ్గరికి వెళ్ళకపోతే, చదవకపోతే, ఆలోచన చేయకపోతే వీ నెవర్ అండర్స్టాండ్ గాడ్. సో ఐ స్టాప్ హియర్, విల్ క్విక్లీ ప్రే అండ్ క్లోజ్. దానికన్నా ముందు ఏమైనా క్వశ్చన్స్, ఎనీ థాట్స్ మేబీ యూ కెన్ షేర్. అట్లీస్ట్ యూ అగ్రీ విత్ వాట్ ఐమ్ సేయింగ్. అర్థంలో చూసుకోవాలన్నప్పుడు మనం అర్థంలో చూసుకున్నప్పుడు మనకు తెలిసినప్పుడు దేవుడు చిన్న ప్రేయర్ చేసుకుందాం. తర్వాత డ్యూరింగ్ ఫెలోషిప్ ఆల్సో వీ కెన్ టాక్.